ఆంధ్రప్రదేశ్లో పేద అనాథ బిడ్డలకు ఆశాజ్యోతిగా నిలుస్తుంది హీల్ ప్యారడైజ్. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే పేరుతో కృష్ణా జిల్లాలో ఆగిరిపల్లి మండలంలో తోటపల్లి గ్రామంలో 90 ఎకరాల విస్తీర్ణంలో ఈ పాఠశాల నడుస్తూ ఉంది. తెలుగు విద్యార్థులకు తల్లిదండ్రులు కోల్పోయిన వారు లేదా కనీసం తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయిన బిడ్డలకి ఆశ్రమాన్ని కల్పిస్తుంది హీల్ సంస్థ. అత్యున్నతమైన బోధనలు, పౌష్టిక ఆహారం, మంచి వసతి, 90 ఎకరాల విస్తీర్ణంలో ఆటలు, గేమ్స్ ఆడుకోవడానికి మంచి అవకాశం, అత్యున్నతమైన విద్యతో పాటు డిబేటింగ్, ఎస్సే రైటింగ్, ఆర్ట్, కల్చర్, సింగింగ్, మ్యూజిక్ ఇలాంటి అనేక బోధనేతర కార్యక్రమాలు కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న చాలామంది రిటైర్డ్ ప్రొఫెసర్సు, టీచర్సు హీల్ సంస్థకు వచ్చి ఈ అనాథ బిడ్డలకు విద్యను అందిస్తూ ఉన్నారు. డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ గారు ప్రముఖ వైద్యులు. వారు ఈ హీల్ సంస్థకి వ్యవస్థాపకులు. వారి నేతృత్వంలో ఇప్పటి వరకు 10,000 మంది బిడ్డలకు పైగా విద్యను అభ్యసించి ఈరోజు ఉన్నత విద్యని పొందుతూ ఉన్నారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ తోటపల్లి దగ్గర ఉన్న హీల్ సంస్థలో విద్యను అందిస్తారు. ఆ అనంతరం ఉన్నత విద్యను కూడా ఈ సంస్థే బాధ్యత తీసుకొని వారిని చదివిస్తుంది. ఈ అనాథ బిడ్డలకు మంచి విద్యని, వైద్యాన్ని, వసతిని, భోజనాన్ని, బట్టలను, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉచితంగా అందించబడుతుంది. ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా విద్యార్థుల్ని అభివృద్ధి చేయడంలో ఈ సంస్థ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఉదయం నిద్ర లేచిన కాడ నుంచి మరలా నిద్రపోయే వరకు ఎంతో క్రమశిక్షణతో ఆ సుందరమైన ప్రదేశంలో వారు విద్యతో పాటు పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందగలుగుతున్నారు. వారి ఆశయం 10,000 మంది విద్యార్థులు అక్కడ చదవాలండి. ఇప్పటికే 5,000 మంది పైగా విద్యార్థులు ఆడ కొనసాగుతూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్వచ్ఛంద సంస్థలు, సమాజ హితం కోరే వారందరూ కూడా మీ ప్రాంతాల్లో తల్లిదండ్రులు కోల్పోయి పేదరికంలో ఉండి విద్యని ముందుకు తీసుకెళ్ళలేని వారిని గుర్తించి ఈ పాఠశాలను జరిపించాలని కోరుతూ ఉన్నాం. ఇక్కడ కులము, మతము, రాజకీయాలు ఇవేమీ చూడరు. చూసేదల్లా పేదవాడు అవునా కాదా, తల్లిదండ్రుల్లో కనీసం ఒకరిని కోల్పోయిన పరిస్థితి ఉందా లేదా, ఇంతవరకే చూస్తారు. తమ బిడ్డల్లాగానే ఈ 5,000 మంది బిడ్డల్ని అక్కడున్న CEO అజయ్ కుమార్ గారు కానీ, ఆ సంస్థను ఈరోజు దగ్గరుండి చూస్తున్న లక్ష్మి గారు కానీ ఎంతో బాధ్యతగా చేస్తున్నారు. 5 సంవత్సరాల వయసు నుండి 21 సంవత్సరాల వరకు ఈ హీల్ సంస్థలో విద్యను అభ్యసించవచ్చు. ఇటీవలనే ఇంటర్మీడియట్ కూడా ప్రారంభించారు. ఇంటర్మీడియట్ కూడా అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయి. ఆసక్తి గలవారు పేద అనాథ బిడ్డల్ని ఇంటర్మీడియట్లో చేర్పించాలని కోరుతున్నాను. డిజిటల్ క్లాసులు కూడా ప్రారంభమవుతున్నాయి. AI సిలబస్తో డిజిటల్ క్లాసులు కూడా ప్రారంభమవుతున్నాయి. తద్వారా కొత్త సాంకేతిక నైపుణ్యాన్ని పొందటం, తద్వారా ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. భోజనం అత్యున్నతంగా ఉంటుంది, మంచి పౌష్టికాహారం ఉంటుంది. క్లాస్ రూమ్స్, ఒక్కొక్క రూమ్లో 20 మంది మించకుండా క్లాస్ రూమ్స్ ఉంటాయి. అత్యున్నతమైన అనుభవం ఉన్న వాళ్ళు బోధనని చేస్తారు. వసతి చాలా సుందరంగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. వీటన్నిటితో పాటు ఏ విద్యా సంస్థలు లేని విధంగా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేకం అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు.
15,000 పుస్తకాలతో మంచి గ్రంథాలయం కొనసాగుతాం. నాకు తెలిసి ఏ కార్పొరేట్ సంస్థలో కూడా ఇంత విశాలమైన ప్రదేశం, ఇంత అత్యున్నతమైన బోధనలు అందించేవాళ్ళు, మంచి పౌష్టికాహారాన్ని అందించడం కానీ, మంచి వసతి కల్పించడం కానీ ఎక్కడ ఉండుండదు. అలాంటి అత్యున్నతమైన విద్యని, అత్యున్నతమైన సేవలను అందిస్తున్న హీల్ సంస్థను మనందరం కలిసి మరింత ప్రోత్సహిద్దాం, ఆదరిద్దాం. మనం తోడ్పాటును కూడా అందిద్దాం. ఆ సంస్థకి కావాల్సిన అన్ని వసతుల్ని, దాతృత్వాన్ని మనం చాటుదాం.